గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు న్యూస్ స్కాన్. ఈరోజు ప్రధాన వార్తా దినపత్రికల్లోని హెడ్లైన్స్ చూద్దాము. ముందుగా ఈనాడు దినపత్రికలోని హెడ్లైన్స్ చూడబోతున్నాం. ఇక్కడ చూడొచ్చు, పీపీపీపై రాజీ లేదు, దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి, కేంద్ర మార్గదర్శకాల ప్రకారమే ఆర్థిక ఊతం, పేదలకు నాణ్యమైన వైద్యాన్ని తప్పక అందిస్తాం. ముఖ్యమంత్రి చంద్రబాబు వైద్య కళాశాలల టెండర్ల ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశం. ఏదైతే పీపీపీ విధానంలో నిన్న హాస్పిటల్ అంటే ప్రైవేటు కంపెనీలని స్వాగతించిన నేపథ్యంలో మరి హాస్పిటల్స్ ఏవి కూడా పెద్దగా ఆసక్తి చూపని పరిస్థితి. ఏదైతే వైసీపీ నాయకులు కావచ్చు, అలాగే సాక్షి దినపత్రిక, వైసీపీ పార్టీ కావచ్చు, ప్రజల్ని ఒక అయోమయ గందరగోళ పరిస్థితుల్లో నెట్టే విధంగా ఇది నిజంగా ప్రైవేటీకరణ చేస్తున్నారు అనే ఆలోచన కలిగించే విధంగా ఏదైతే ప్రచారం చేస్తూ ఉందో దాన్ని తిప్పికొట్టే విధంగా మీ ప్రణాళికలు సిద్ధం కావాలి. అలాగే పీపీపీపై రాజీ పడేదే లేదు, మెరుగైన వైద్యం పేదలకు అందించే విధంగా ముందుకు వెళతాము అని కూడా ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు. ఏదైతే కేంద్ర ప్రభుత్వం అప్పట్లో ప్రతి పార్లమెంట్కి ఒక మెడికల్ కాలేజ్ని అందించింది. ఆ నేపథ్యంలో 100 సీట్లకు ఉన్న మెడికల్ సీట్లు దాన్ని 50% అమ్మకానికి పెట్టింది అప్పటి వైసీపీ పార్టీ. ఆ 50% అమ్మిన డబ్బుతో ఈ కాలేజీలు కానివ్వండి, హాస్పిటల్ కానివ్వండి రన్ చేయడానికి, మెయింటైన్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అసలు అమ్మకానికి పెట్టిందే 50%, దాదాపు అమ్మకానికి పెట్టిందే ఆ విధంగా ముందుకు వెళ్ళిందే అప్పటి వైసీపీ ప్రభుత్వం. దాన్ని మర్చిపోయి ఇప్పుడు కొత్తగా ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు అని ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా వైసీపీ కావచ్చు, వైసీపీ నాయకులు కావచ్చు, అలాగే సాక్షి దినపత్రిక కూడా ముందుకు వెళ్తుంది. సో వాటిని తిప్పికొట్టే విధంగా ముందుకు వెళ్ళాలి. అసలు టెండర్ల విషయంలో నిన్న చూసుకోవచ్చు, ఏదైతే ఒక హాస్పిటల్, కిమ్స్ హాస్పిటల్ మాత్రమే ఇక్కడ పీపీపీ విధానానికి ఓకే చెప్పింది. ఈ నేపథ్యంలో కాస్త ఒక వైద్య కళాశాల టెండర్ల ప్రక్రియ వేగవంతం చేయాలి, ఇంకొంతమంది ఈ పీపీపీ విధానం వైద్య కళాశాలల టెండర్లు రావాలి, ఆ విధంగా ముందుకు వెళ్ళాలి అని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు. సో ఒక కాలేజ్ మాత్రమే, ఒక కళాశాల మాత్రమే రావడంతో కాస్త ఇరుకున పడింది ప్రభుత్వం అనే చెప్పాలి. కానీ దాన్ని ఎదుర్కొనే విధంగా ముందుకు వెళతాము, పేదలకి వైద్యము అలాగే మెరుగైన వైద్యం అందించడానికి ముందుకు వెళతాము. పీపీపీ విధానంలో అసలు తగ్గేదే లేదు, వెనక్కి వెళ్లేదే లేదు అని కూడా ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఈ దుష్ప్రచారాన్ని ఖచ్చితంగా తిప్పికొడతాం, మరిన్ని కళాశాలలు ముందుకొస్తాయి ఈ పీపీపీ విధానంలో భాగం కావడానికి అని కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు. అలాగే 20 లక్షల ఉద్యోగాల కల్పనే మా ప్రధానాంశం, 10 సూత్రాలని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి, స్వచ్ఛాంధ్ర 2047 లక్ష్య సాధనపై సమీక్షలో సీఎం చంద్రబాబు అనే విధంగా ఈ వార్తను చూస్తూ ఉన్నాము. ఇక్కడ పేదలకు నాణ్యమైన వైద్య విద్యను అందించే విషయంలో ఎక్కడా కూడా రాజీ పడేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య పీపీపీ విధానం అమల్లో ఉందని, విషయంలో వెనక్కి తగ్గాల్సిన అవసరం లేదని గుర్తు చేశారు. రాష్ట్రంలో పేదలకు నాణ్యమైన కార్పొరేట్ వైద్యం అందించేందుకు నిర్దేశించిన ఈ పీపీపీ విధానంలోనే వైద్య కళాశాలల నిర్మాణానికి టెండర్లు ప్రక్రియ వేగవంతం చేయాలని కూడా ఆదేశించినట్లు తెలుస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు, రిషికొండ భవనాలు ఆతిథ్య రంగానికి 26న మరోసారి పరిశీలనకు ఆదేశం. వచ్చే కేబినెట్ భేటీ కల్లా నివేదిక. తాజ్, లీలా ప్యాలెస్, అట్మాస్కోర్, ఫెమా సంస్థల ప్రతిపాదనలపై మంత్రుల కమిటీ చర్చ. సో ఈ కంపెనీలకి, బడా కంపెనీలకి మరి వాటికి సంబంధించిన ప్రతిపాదనలు ఇచ్చేందుకు మంత్రులు కమిటీ చర్చ చేయబోతోంది. రిషికొండ భవనాలు 26న మరోసారి పరిశీలనకు ఆదేశించే అవకాశాలు ఉంది. వచ్చే కేబినెట్ భేటీ కల్లా నివేదిక వచ్చే అవకాశం ఉంది. విశాఖలోని రిషికొండ భవనాలను ఆతిథ్య రంగానికి కేటాయించాలని మంత్రుల కమిటీ నిర్ణయించింది. ఈ నెల 28న మరోసారి చర్చించి భవనాల వినియోగంపై 29న మంత్రివర్గ సమావేశంలో నివేదించాలని నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత భవనాల వినియోగంతో పాటు అదనపు భవనాల నిర్మాణం కోసం తీర ప్రాంత నియంత్రణ మండలి నిబంధనలపై వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో తుది పరిశీలన చేయించి నివేదిక ఇవ్వాలని పర్యాటక శాఖను ఆదేశించింది అనే వార్తను మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ
మరి ఏదైతే ఈ పీపీపీ విధానంపై రాజీ లేదు అనే వార్తని, అలాగే రిషికొండ భవనాలు ఆతిథ్య రంగానికి ముందుకు వెళ్ళబోతూ ఉన్నాయి. సో రిషికొండ ప్యాలెస్ గురించి మనం మాట్లాడుకుంటే 2019 నుంచి అలాగే 24 వరకు కూడా మరి ఏం జరిగింది ఏంటి అనేది ప్రజలు చూశారు. సో ఆ నేపథ్యంలోనే ఇక్కడ ఈ టెండర్ల ప్రక్రియకి మరి రిషికొండ ప్యాలెస్ ఏ విధంగా సిద్ధం చేశారు, దాదాపు 250 కోట్లు ఖర్చు పెట్టి మరి 7 స్టార్ హోటల్ రేంజ్లో ఈ రిషికొండ భవనాలు అనేది అప్పటి వైసీపీ ప్రభుత్వం సిద్ధం చేసింది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, పీపీపీ విధానానికి సంబంధించి ఇదే మార్గదర్శకాలతో ముందుకు వెళితే మేము వచ్చిన 2 నెలల్లోనే వాళ్ళని జైలుకు పంపిస్తామని సాక్షాత్తు వైసీపీ పార్టీ అలాగే వైసీపీ నాయకులు, ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారే అధికారులను బెదిరిస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఒకవేళ ఈ రిషికొండ భవనాలు మరి బడా కంపెనీలు ఉన్నాయి, సంస్థలు ఉన్నాయి, తాజ్ కానివ్వండి, లీలా ప్యాలెస్, ఫెమా సంస్థలు ఇవన్నీ ముందుకొచ్చి వాటిని గనక మరి వాటిని ముందుగా తీసుకువెళ్ళే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటే గనక ఈ సంస్థలు కూడా బెదిరించే అవకాశాలు వైసీపీ పార్టీకి ఉండవు అని అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి వారిని కూడా బెదిరించే అవకాశాలు ఉంటాయేమో. ఇప్పుడు ఈ హాస్పిటల్స్కి సంబంధించి వైద్య కళాశాలలు ఈ రాజకీయ గోల మాకెందుకులే అన్నట్టు చాలామంది ఆలోచించి నిన్న ఏదైతే టెండర్లకి పిలిచారో వాటి విషయంలో సుముఖత చూపించి ముందుకు వచ్చి ఆ టెండర్లు తీసుకునే విషయంలో కాస్త వెనకంజు వేశాయి. సో మరి ఇది కూడా ఈ రిషికొండ భవనాలు కూడా మరి వీటిని ఆ సంస్థలకి అప్పగించి వాటిని రన్ చేసే ప్రక్రియ అందిస్తే మరి వాటిని కూడా ఆ సంస్థలను కూడా అలాగే భయపెట్టే అవకాశాలు తప్పకుండా ఉంటాయని అనుకోవచ్చు. ఒకవేళ మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆయన సతీమణి భారతి గారి కోరిక మేరకు ఒక ఇంద్రభవనాన్ని తలపించేలాగా ఒక 7 స్టార్ హోటల్ని తలపించే విధంగా అన్ని హంగులతో నిర్మించుకున్నారు. దాదాపు 30 ఏళ్ల పాటు ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటారు. విశాఖని ఏలి మరి విశాఖ మొత్తం కూడా అక్కడ రిషికొండకు సంబంధించిన అన్ని ప్యాలెస్లు, అక్కడ బీచ్తో పాటు మొత్తం వైజాగ్ అంతా కనిపించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి కాళ్ల కింద విశాఖ ఉన్నట్టుగా ఆయన నిర్మించుకున్న ఆ భవనాలకు సంబంధించి ఒకవేళ ఇప్పుడు ఈ టెండర్లు కనుక ఈ సంస్థలు కనుక ముందుకొస్తే వాళ్ళకు కూడా ఇదే వార్నింగ్లు, ఇదే భయాందోళన కలిగించే, ఇదే డౌట్ కలిగించే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయనుకోవచ్చు. మరి ఆయన సొంత డబ్బులతో కనుక ఆ రిషికొండను నిర్మించుకుంటే దగ్గర 100 కోట్లతో అయిపోయేది. కానీ అది ప్రభుత్వ సొమ్ము కాబట్టి 250 కోట్లు ఖర్చు పెట్టి 7 స్టార్ తరహాలో రిషికొండ ప్యాలెస్ని నిర్మించారు. మరి చూద్దాం ఏ విధంగా మరి ఈ సంస్థలు ముందుకు వస్తాయా, లేకపోతే ఈ పీపీపీ విధానం మీద రాజీ లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ దుష్ప్రచారాన్ని తిప్పుకొట్టు ముందుకు వెళ్ళాలని వెళుతూ ఉన్నప్పుడు మరి ఇంకొన్ని కాలేజెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయా, ఏం జరుగుతుంది, రిషికొండకి ఎలా ఉంటుంది, అలాగే ఈ పీపీపీ విధానంపై వైద్య కళాశాలల టెండర్లు ఏ విధంగా ఉంటాయో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కొన్ని రోజుల తర్వాత. ఇక్కడ చూడొచ్చు మనం, పెద్ద కొడుకుగా అండగా ఉంటా, ఇండ్ల నాగేశ్వరమ్మ ఇంటికి జనసేనాని ఆప్యాయంగా పలకరించి ఆర్థిక సాయం అందించి ఇప్పటంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన. ఇక అమ్మ ఆరోగ్యం ఎలా ఉంది, బాగున్నావా, నిన్ను చూడ్డానికి వచ్చా, కుటుంబంలో పెద్ద కొడుకుగా అన్నిటికీ చాలా అండగా ఉంటా అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇప్పటం గ్రామంలో ఇండ్ల నాగేశ్వరమ్మను ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని ఆప్యాయంగా పలకరించారు అనే వార్తని మనం ఈనాడు దినపత్రికలో చూస్తున్నాము. ఇక పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి రాకముందు నుంచే ఆయన ఏదైతే మరి షూటింగ్ పర్పస్ స్టూడియోస్కి వెళ్ళడము, డబ్బింగ్ పర్పస్ స్టూడియోస్కి వెళ్ళడం, ఈ నేపథ్యంలో ఉన్నప్పుడు ఆయనకి తారసపడిన సామాన్య ప్రజలు కావచ్చు, లేదా అక్కడ వర్క్ చేసేవాళ్ళు ఆ సిబ్బంది కావచ్చు, వాళ్ళు ఏదైనా సమస్యల్లో ఉన్నారు అంటే ఆయన సంపాదనలో, ఆయన కష్టార్జితంలో కొంత సహాయం చేయడం ఆయనకి అలవాటు అని చాలామంది చెప్తూ ఉంటారు. సో ఆ అలవాటు ప్రకారంలో రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా ఆయన చాలామందికి కొన్ని భరోసా ఇవ్వడం, అలాగే స్టూడెంట్స్కి, స్కూల్స్కి కొన్ని ఆయన సొంత డబ్బులు ఇవ్వడం అనేది చాలామంది చూశారు, మనం కూడా చూసాం. ఇప్పుడు ఈ రాజకీయాల్లోకి ఎంటర్ అయిన తర్వాత ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇంకా ప్రజలకి సేవ చేయడం, ప్రజలకి భరోసా ఇవ్వడం ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో
2022లో ఇప్పడం అనే గ్రామంలో జనసేన పార్టీ ఆవిర్భావ సభ ఏర్పాటు చేసుకోవడానికి అక్కడ స్వచ్ఛందంగా 50 కుటుంబాల రైతులు 50 ఎకరాల స్థలాన్ని మరి వాళ్ళు ఇవ్వడానికి ముందుకొచ్చినప్పుడు అప్పటి వైసీపీ ప్రభుత్వం వారి మీద దాడి చేసి ఆ ఇల్లు కూల్చివేసిన సందర్భాన్ని, వాళ్ళని ఇబ్బంది పెట్టిన ఇరుకుని పెట్టిన సందర్భాన్ని చూసాం. ఆ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వస్తే నా వంతు సహాయం మీకు ఏ విధంగా చేస్తాను, మీ పెద్ద కొడుకులా నేను ఆదుకుంటాను, మీ కష్ట సుఖాల్లో నేనుంటాను అని హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు, ఆ భరోసా మేరకు మరి నిన్న ఇప్పటం అనే గ్రామానికి వెళ్ళడం, అలాగే మరి ఈ నాగేశ్వరమ్మ దగ్గరికి వెళ్ళి ఆమెను పలకరించి అప్పట్లో ఆమెకు కూడా ఆర్థిక సహాయం అందిస్తాను అని భరోసా ఇచ్చారు. అలాగే ఆమెకి ప్రతి నెల కొంత ఆర్థిక సాయం చేస్తూ మరి నిన్న స్వయంగా వెళ్ళి ఆర్థిక సాయం అందించడంతో పాటు ఆలింగనం చేసుకొని ఆవిడకు ఒక భరోసా కల్పించారు పెద్ద కొడుకులాగా. మరి ఈ విషయాలనే చాలామంది, అంటే ఒక ప్రజా నాయకుడు, ఒక రాజకీయ నాయకుడు ప్రజలకి చేరువుగా ఉండి భరోసా కల్పించడాన్నే చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తారు, ప్రజలందరూ కోరుకుంటారు. సో ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారు అలా ఎప్పుడో ఇచ్చిన హామీని ఆ ప్రకారమే ఆ ఇప్పటం గ్రామంలోకి వెళ్ళడం, ఆ నాగేశ్వరమ్మని పలకరించడము, అలాగే అక్కడ కొంతమంది రైతులతో సంభాషించడం కూడా ఒక శుభ పరిణామం అనే చెప్పాలి. ఒక పాజిటివిటీని తీసుకొస్తుంది, అది ప్రజల్లో కావచ్చు, అలాగే అక్కడికి వెళ్ళిన నాయకుడికి కావచ్చు. ఆ విధంగానే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆ ఇప్పటం గ్రామానికి వెళ్ళడం మనం చూసాము. ఇక్కడ నింగిలోకి బ్లూబర్డ్ LV-M3 M6 ప్రయోగం విజయవంతం. మొదటిసారిగా 6100 కిలోల ఉపగ్రహ కక్షలోకి అనేది చూస్తూ ఉన్నాము. ఇక దేశ చరిత్రలోనే తొలిసారిగా ఇంత బరువైన 6100 కిలోల బ్లూబర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్షలోకి ఇస్రో ప్రవేశపెట్టింది. ఇక ఇది తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి బుధవారం ఉదయం 8:55 నిమిషాలకు ఈ ఉపగ్రహాన్ని తీసుకొని అత్యంత శక్తివంతమైన బాహుబలి రాకెట్ LV-M3 M6 నింగిలోకి దూసుకెళ్ళింది. సో మరి దేశ చరిత్రలో, దేశ అంతరిక్ష చరిత్రలోనే ఇది మొదటిసారిగా ఇంత బరువైన మరి ఈ ప్రయోగాన్ని విజయవంతం చేసింది ఇస్రో. సో మనం ఎప్పుడైనా దీనివల్ల ఉపయోగం ఏంటంటే సామాన్య ప్రజలు కూడా నింగిలోకి వెళ్ళడానికి, అక్కడ నింగిలో ఉన్న అంతరిక్షంలో ఉన్న వాటన్నిటినీ కూడా వీక్షించడానికి వీలుగా ఇదొక మొదటి అడుగుగా, మొదటి ప్రయోగంగా, సక్సెస్గా మనం చూడొచ్చు. సో ఇదన్నమాట LV-M3 అండ్ M6 ప్రయోగం విజయవంతానికి సంబంధించిన వార్త. ఇంకా అలాగే అమరావతిలో వాజ్పేయి విగ్రహావిష్కరణ నేడు. అతిథులుగా సీఎం చంద్రబాబు, అలాగే కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా ఈ కార్యక్రమంలో, ఈ వాజ్పేయి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనే అవకాశాలు ఉన్నట్లుగా ఈ వార్తలో చూస్తున్నాం. ఇక్కడ ఆంధ్రజ్యోతి దినపత్రిక చూద్దాము. ఇక్కడ చూడొచ్చు, రెవెన్యూ ప్రక్షాళన, ప్రజల్లో అసంతృప్తి తొలగింపే లక్ష్యంగా రోడ్ మ్యాప్. సీఎం ఆదేశాలతో కీలక భేటీ. భూముల సర్వే, మ్యూటేషన్, పాస్ పుస్తకాలు 22A పై చర్చ. జేసీ నుంచి కొన్ని కీలక అధికారాలు ఆర్డీఓలకు బదలాయింపు, మరికొన్ని అధికారాలు తహసీల్దార్లకు. 22A నుంచి పట్టభూముల తొలగింపు, ప్రజల ఇంటి స్థలాలకు నిషేధిత విముక్తి, జాయింట్ LPMలు విస్తీర్ణంలో తేడాలకు నిర్దిష్ట గడువులో పరిష్కారం. సమావేశంలో కీలక నిర్ణయం. ఇక్కడ మనం చూసుకోవచ్చు, స్వచ్ఛాంధ్ర 2047 పై సమీక్ష సమావేశంలో సీఎం చంద్రబాబు అలాగే అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. ఈ రెవెన్యూ ప్రక్షాళనకు సంబంధించి ఈనాడులో కానివ్వచ్చు, అలాగే ఈ ఆంధ్రజ్యోతి, ఈ ప్రధానమైనటువంటి వార్తాపత్రికల్లో గత 2-3 సార్ల నుంచి కూడా దీని మీదే వార్త ప్రచురిస్తోంది. సో అంత ఎక్కువగా ఉన్న సమస్యని రెవెన్యూ డిపార్ట్మెంట్లో ప్రజలు అలాగే రైతులు ఏ విధంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు, వాళ్ళకి ఉన్న భూముల సర్వే కానివ్వండి, లేకపోతే పాస్ పుస్తకాల విషయంలో కానివ్వండి, ఆ భూములు అమ్ముకోవడానికి లేదా కొనుక్కోవడానికి అవకాశాలు లేకుండా చిక్కులున్న 22A కింద చర్చ నిర్వహించి ఇప్పటి వరకు కూడా, గతం వరకు కూడా కలెక్టర్ల స్థాయి నుంచి ఆ MROలు, VROలు ఆ పాస్ పుస్తకాలు కావచ్చు, ఆ సమస్యలు కావచ్చు, ఆ ఫైల్స్ కావచ్చు, పైనుంచి కిందకి, కింద నుంచి పైకి అలా అలా పాస్ చేసుకుంటూ వచ్చారు. ఈ పాస్ పుస్తకాల అంశానికి సంబంధించి, ఆ చిక్కులకు సంబంధించి ఎక్కడా కూడా ఒక క్లియరెన్స్ కానీ, ఆ సమస్య సాల్వ్
సాల్వ్ చేయడం కానీ ఎక్కడా జరగలేదు. సో ఇప్పుడు అదే ప్రాబ్లం కంటిన్యూ అవుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఆ సమస్య మీద మీరు కాన్సన్ట్రేట్ చేసి త్వరితగతిన ఆ సమస్యలు పరిష్కరించాలి. వాటి మీద ప్రక్షాళన చేసి ఏ విధంగా త్వరగా సాల్వ్ అవుతుంది అనే విధంగా, అంటే జాయింట్ కలెక్టర్ స్థాయి అధికారులకు ఉన్న ఆ వెసులుబాటు, ఆ రైట్స్ ఇప్పుడు మనం చూసుకోవచ్చు. విఆర్ఓలు, ఆర్డీఓలు కూడా, తహసీల్దారులకు కూడా వారికి ఆ హక్కులు కల్పించి ఎవరి దగ్గర నుంచి అక్కడే ఏ సమస్య వచ్చిందో అక్కడే సాల్వ్ చేసే హక్కుల్ని మరి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఈ భేటీలో. సో వెంటనే కూడా ఈ భూముల సర్వే కానివచ్చు, మ్యూటేషన్ కావచ్చు, పాస్ పుస్తకాలు 22A కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి కూడా తీసే విధంగా కూడా అధికారులు ముందుకు వెళ్ళాలని దిశానిర్దేశం చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రజల ఇంటి స్థలాలు కూడా కొన్ని నిషేధాలు, అంటే ఆ ప్రభుత్వంలో వారికి ఇష్టం లేని వ్యక్తుల భూముల్ని 22A కింద చేర్చి ఎన్ని ఇబ్బందులకు గురి చేసిందో ప్రజలందరూ చూశారు. సో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఏదైతే 22 యాక్ట్ కింద ఆ భూముల్ని నిషేధించారో అమ్మకానికి లేకుండా, మరి ల్యాండ్ టైటిలింగ్ వస్తే మీ భూముల్ని లాక్కుంటా అని ఏ విధంగా ధైర్యంగా ప్రజలకి ఒక మెసేజ్ పాస్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. సో ఆ నేపథ్యంలో చాలామంది భయపడిపోయి ఇంకా ఎన్ని చిక్కులు ఎదుర్కొంటాము అని చెప్పి చాలా ఇబ్బందులు ఎదుర్కొని అప్పుడు ఒక భయాందోళన క్రియేట్ అయింది. ల్యాండ్ టైటిలింగ్ చేసేస్తారేమో జగన్మోహన్ రెడ్డి వస్తే అని ఆయన కేవలం 11 సీట్లకి పరిమితం చేసి వారి భయాన్ని వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం వస్తే ఎలాంటి అవరోధాలు ఉంటాయి, ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటాము సామాన్యులు అని. సో ఆ నేపథ్యంలో అప్పుడున్న సమస్యలన్నింటినీ కూడా ఇప్పుడు క్లియర్ చేయాలి వెంటనే అని చెప్పి సమీక్షలు నిర్వహిస్తోంది. అధికారులకు ఒక దిశానిర్దేశం చేస్తుంది. ఎందుకు వీటి మీద మీరు క్లియరెన్స్ తీసుకురావట్లేదు, ఆ సమస్యలు ఎందుకు క్లియర్ అవ్వట్లేదు అని చెప్పి ఎప్పటికెప్పుడు కూడా భేటీలు, సమీక్షలు నిర్వహించి ఒక కొలిక్కి తీసుకొచ్చే ప్రయత్నం అయితే ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. ఆ వార్తని ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ కూడా ఇస్రో బాహుబలి గ్రాండ్ సక్సెస్ మనం ఇంతకుముందు కూడా ఈనాడు దినపత్రికలో చూసాము. సో నిప్పులు చిమ్ముతూ LV-M3 M6 నింగికి భారత అంతరిక్ష రంగ చరిత్రలో తొలిసారి 6000 కిలోల అతి భారీ శాటిలైట్ ప్రయోగం అనే వార్తని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. బిడ్ వేసిన సంస్థతో ఒప్పందం, ఆధోని మెడికల్ కాలేజ్ నిర్మాణానికి ముందుకొచ్చిన కిమ్స్కు ఆమోదం, మిగిలిన బిడ్లతోనూ సంప్రదింపులు. వైద్య విద్య నాణ్యతలో రాజీ లేదు, PPPలో పేదలకు నాణ్యమైన వైద్యం, జిల్లా మొత్తంలో కుప్పం సంజీవని. ఇక జిల్లా మొత్తంలో కుప్పం సంజీవని అనే వార్తను మనం చూస్తున్నాం. ఇక మిగిలిన బిడ్డర్లతోనూ సంప్రదింపులు, ఏదైతే నిన్న మరి టెండర్లకు ఆహ్వానించిన నేపథ్యంలో కిమ్స్ హాస్పిటల్ మాత్రమే ఈ PPP విధానానికి ముందుకొచ్చింది. మరి ఏదైతే దుష్ప్రచారం, ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి వారికి పూర్తిగా ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు అనే ఒక అపోహని ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం వైసీపీ చేసింది. ఈ నేపథ్యంలో హాస్పిటల్స్ కూడా PPP విధానానికి కాంట్రాక్ట్ తీసుకోవడానికి కాస్త వెనుకంజ వేస్తూ ఉన్నారు. ఈ రాజకీయ గోల, రాజకీయ రగడ మాకెందుకులే అని కాస్త భయపడుతున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఈ నేపథ్యంలో కాస్త ఇరకాటంలోనే ఈ PPP విధానంలో ముందుకు వెళుతున్నారు. వాటిని తిప్పికొట్టే విధంగా ఎక్కడా తగ్గకుండా ముందుకు వెళ్ళండి, వారికి అవేర్నెస్ కల్పించండి, మరికొన్ని బిడ్డర్లతోనూ సంప్రదింపులు జరిపి ఈ విద్యకు సంబంధించి అలాగే PPP విధానానికి సంబంధించి ముందుకొచ్చే విధంగా ప్రణాళికతో ముందుకు వెళ్ళండి అని కూడా ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించిన సందర్భాన్ని చూస్తున్నాం. ఆంధ్రప్రభ ఇక్కడ కూడా సేమ్, వైద్య కళాశాలలపై వెనక్కి తగ్గేదేలే, PPPతోనే ముందుకు, వేగంగా టెండర్ల ప్రక్రియ, పేదలకు నాణ్యమైన వైద్యంలో రాజీ లేదు, తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలి, అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం. కేంద్ర మార్గదర్శకాల మేరకే వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ 30% చొప్పున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సాయం, ఆధోని మెడికల్ కాలేజ్ పనులపై ఒప్పందానికి ఓకే, వైద్య ఆరోగ్య శాఖపై సమీక్షలో నిర్ణయం. ఇప్పుడు ఏదైతే కేంద్ర ఆదేశాలు, ఈ PPP విధానం అనేది కేంద్ర భాగస్వామ్యత, కేంద్ర ఆదేశాలతో కూడా ముందుకు వెళుతున్న నేపథ్యంలో ఇక్కడ ఈ PPP విధానంలో మెరుగైన వైద్య సేవలు సామాన్యులకు అందించే విధంగా ముందుకు వెళతాము. ఈ PPP విధానంలోకి టెండర్లు తీసుకోవడానికి మెడికల్ కాలేజీలు నిన్న ఏదైతే టెండర్లకు
పిలిచినప్పుడు వారు కాస్త భయాందోళన వ్యక్తం చేసిన పరిస్థితి, ముందుకు రాని పరిస్థితి. ఏం జరుగుతుందో ఎలా, ఎందుకంటే వాళ్ళని మేము వచ్చిన 2 నెలల్లోనే మేము అధికారులను అలా చేస్తాం ఇలా చేస్తామని ఒక బెదిరింపు ధోరణికి వైసీపీ, అలాగే వైసీపీ నాయకులు, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా మాట్లాడిన పద్ధతి చూస్తే ఎవరైనా కాస్త ఆలోచిస్తారు. ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా జరిగితే మరి వారు 2 నెలల్లోనే మేము తీసుకొచ్చేస్తాము, లాక్కొచ్చేస్తాము అని ఒక భయాందోళనకి గురి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మరి పీపీపీ విధానానికి వైద్య కళాశాలలు కాస్త ఆలోచిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయినా సరే వాటిని ఎదుర్కొని ముందుకు రావాలి, మరిన్ని కాలేజెస్ ముందుకు రావాలి అనే విధంగా ఇక్కడ ఒక దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. నేను మళ్ళీ చెప్తూ ఉన్నాను, వైసీపీ ప్రభుత్వంలోనే ఈ ప్రతి పార్లమెంట్కి ఒక మెడికల్ కాలేజ్ని కేంద్రం ఎలా అయితే అందించిందో ఆ 100 సీట్ల కాలేజెస్లో సీట్లలో 50% వైసీపీ ప్రభుత్వమే అమ్మకానికి పెట్టింది. ఆ అమ్మకం జరిగిన డబ్బుతోనే కాలేజెస్ కానివ్వండి, అలాగే బోధనా ఆసుపత్రుల మెయింటెనెన్స్ కానివ్వండి ముందుకు వెళ్లే విధంగా వైసీపీ ప్రభుత్వమే ఆ ఆచారానికి ఆజ్యం పోసిందని మరొకసారి గుర్తు చేస్తున్న పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ అమ్మా నేనొచ్చా అండగా ఉంటా ఈ వార్తను కూడా మనం చూసాము. ఈనాడు కానివ్వండి, అలాగే ఆంధ్రజ్యోతి కానివ్వండి, ప్రధాన వార్తా దినపత్రికల్లో ఈ వార్తని హైలైట్ చేశారు. పీపీపీతోనే ముందుకు, అండ్ అలాగే ఇక్కడ అమ్మా నేనొచ్చా అండగా ఉంటా అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరి ఇప్పటం గ్రామానికి వెళ్ళి అక్కడ ప్రజలతో, రైతులతో మాట్లాడడం, ముఖ్యంగా నాగేశ్వరమ్మకి ఒక మంచి పలకరింపు, అలాగే ఆలింగనం ఇచ్చిన పరిస్థితిని చూస్తూ ఉన్నాము. ఇదే ప్రజలకి దగ్గరగా వారికి భరోసా కల్పించే నాయకులే ప్రజలు ఉండాలని కోరుకుంటారు. దానికి చాలా దగ్గరగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారనే చెప్పాలి. ఎప్పుడో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ వస్తూ వారి దగ్గరికి స్వయంగా వెళ్ళి వారి కష్టాలు తెలుసుకోవడం, వారికి భరోసా కల్పించడం అనేది చాలా మంచి పరిణామం అనే చెప్పాలి. అందులో భాగంగానే ఈ వార్తని ఆంధ్రప్రభలో హైలైట్ చేశారు. ఇంకా టీడీపీకి కొత్త కళ, 40 మందితో జిల్లా కమిటీ, విపక్షాల విమర్శలపై కౌంటర్ అటాక్కు వీలుగా ఏర్పాటు, స్థానిక ఎన్నికలకు సమాయత్తం, నెలాఖరులోగా రాష్ట్ర కార్యవర్గంలోనూ మార్పులు. ఏదైతే అధికార తెలుగుదేశం పార్టీలో పదవుల కోలాహలం నెలకొంది. కొద్ది రోజుల క్రితమే పార్లమెంటరీ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులను ఎంపిక చేసిన నేపథ్యంలో హైకమాండ్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లా పార్టీలో మొత్తం 40 మందితో జంబో టీం ఏర్పాటు చేయాలని జిల్లా పార్టీ అధ్యక్షులకు ఆదేశాలు జారీ చేసింది. సో ఈ నేపథ్యంలో మరి ఈ 40 మందితో కూడిన జిల్లా కమిటీ విపక్షాల విమర్శలపై కౌంటర్ అటాక్కి చేసే విధంగా ఏర్పాట్లు చేయబోతూ ఉన్నారు. అండ్ అలాగే స్థానిక ఎన్నికలకు సమాయత్తమయ్యే దిశగా కూడా వీళ్ళు పనిచేయబోతూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఈ 40 మందితో కూడా జిల్లా కమిటీ ఏర్పాటు చేశారు. అందుకే టీడీపీలో ఒక కొత్త కళ కనిపిస్తోంది. మరి ఈ నేపథ్యంలోనే ప్రధాన కార్యదర్శులు, అధ్యక్ష ఎంపికలు కూడా చేయాలని జిల్లా పార్టీ అధ్యక్షుల ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో మరి 40 మందితో జిల్లా కమిటీ రాబోతుంది. ఎలా పనిచేస్తారు, ఎలా ముందుకు వెళతారు, ఎలా టీడీపీలో ఒక ఉత్సాహాన్ని తీసుకొస్తారు అనేది మనం వేచి చూద్దాం. ఇక్కడ మనం చూడొచ్చు, ఢిల్లీలో 2 రోజులుంటే అలర్జీ, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్య. ఆయన ఒక కేంద్ర మంత్రి, మరి ఢిల్లీలో 2 రోజులు ఉంటే అలర్జీ వచ్చేస్తుంది అక్కడ పొల్యూషన్కి సంబంధించి అని ఆయన చెప్తూ ఉన్నారు. సో మరి వింటర్ సీజన్ రాగానే అక్కడ పొల్యూషన్ గురించి, చలి గురించి మాట్లాడుకోవడం, వెళ్ళిపోగానే మళ్ళీ సైలెంట్ అయిపోవడం, మళ్ళీ వింటర్ వచ్చిన తర్వాత మళ్ళీ దాని గురించి చర్చించుకోవడం, ఇది పరిపాటిగా మారిపోయిందనే చెప్పాలి. అలా కాకుండా ఒక కేంద్ర మంత్రి, ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి సమస్యకి సొల్యూషన్ తీసుకురావాలి కానీ వ్యాఖ్యలు చేయకూడదు. ఇలా మరి ఆయన ఆ వ్యాఖ్యల్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అనేది ఆయన కూడా ఆలోచించుకోవాలి. అలాగే పోలవరం పనులు భేష్, ప్రాజెక్ట్ అథారిటీ బృందం సంతృప్తి, నిర్మాణ పనుల పరిశీలన పుష్కరాల్లోగా పూర్తి చేస్తాం, పీపీపీ బృందానికి అధికారుల వెల్లడి అనే వార్తను చూస్తున్నా. ఇక్కడ వాజ్పేయి అమరావతిలో నేడు వాజ్పేయి విగ్రహావిష్కరణ, సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సమక్షంలో స్మృతివనాన్ని ప్రారంభిస్తాం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్. ఈరోజు మరి వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరగబోతూ ఉంది అమరావతిలో. ఈ నేపథ్యంలో ప్రముఖులందరూ కూడా హాజరు కాబోతూ ఉన్నారు ఈ కార్యక్రమానికి. ఇక్కడ నింగిలోకి దూసుకెళ్లిన బ్లూబర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహం, ఇస్రో బాహుబలి ప్రయోగం సూపర్ సక్సెస్. అన్ని వార్తా దినపత్రికలు ఈ వార్తని హైలైట్ చేశాయి.
ఇక్కడ సాక్షి. ఊరు చేరని యూరియా మళ్ళీ కట్ట మంచి ప్రాసతో ఈ వార్తని ప్రచురించింది సాక్షి దినపత్రిక. చంద్రబాబు సర్కార్ అలసత్వంతో రబీలోనూ రైతన్నకు తప్పని తిప్పలు, కొనసాగుతున్న ఖరీఫ్ కష్టాలు, దారి మళ్లిస్తున్న అధికార పార్టీ నేతలు, మార్కెట్లో కట్టధర 350 నుంచి 500, పురుగు మందులు, కాంప్లెక్స్ ఎరువులను బలవంతంగా అంటగడుతున్న డీలర్లు, ఏ పంటకు గిట్టుబాటు ధరలు దక్కక అదునుకు యూరియా అందక అన్నదాతల ఆగచాట్లు అని ఈ వార్తని ప్రచురించింది. ఒక అబద్ధాన్ని, ఒక అసత్యాన్ని ప్రచురించడానికి సాక్షి దినపత్రిక ఎంత ఉత్సాహం చూపిస్తుందో ఈ వార్తే నిదర్శనం. ఏదైతే యూరియా అందించడంలో అన్ని రాష్ట్రాలకు కూడా కాస్త ఇబ్బందులు ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి మోదీ గారిని విన్నవించుకున్న నేపథ్యంలో ఆయనకి ఇక్కడున్న యూరియా సమస్యల గురించి చెప్పడంతో అన్ని రాష్ట్రాల కంటే కూడా ఎక్కువ సరఫరా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందింది. సో ఆ విషయాన్ని ఎలా మర్చిపోయారు అనేది మనం ఆలోచించాలి. అంతేకాకుండా ఇక్కడ యూరియా దొరక్క రైతన్నలకు తప్పని తిప్పలు అని చెప్పి ఈ వార్తని ఇక్కడ ఈ క్యూలో ఉన్న ఫోటోని ఇస్తూ ఉన్నారు. ఇక్కడ ఏదైతే రైతు భరోసా కేంద్రం వద్ద రైతులు క్యూలో నిలబడి ఉన్నారో అది సబ్సిడీ రూపంలో యూరియా అందిస్తున్నారు. ఒకవేళ యూరియా అందకపోతే వాళ్ళు అక్కడ ధర్నాలు చేయడమో లేకపోతే వాళ్ళ మీద ఫైట్ చేయడమో జరుగుతుంది. అంతేగాని క్యూలో నిలబడి ఎలా వాళ్ళు యూరియా తీసుకోవడానికి వెళతారు? ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్ లిక్కర్ షాపుల దగ్గర భారీ ఎత్తున రోడ్ల మీద కూడా ట్రాఫిక్ నిలిచిపోయేలాగా భారీ క్యూ ఉండేది. ఆ క్యూలో కూడా లిక్కర్ దొరక్క, లేకపోతే లిక్కర్ సరఫరా ఎక్కువ ఉండి క్యూలో తీసుకోవాలని ఒక ఆదేశాలతో వాళ్ళు క్యూలో నిలబడ్డారా? ఎలా అర్థం చేసుకోవాలి? ఇక్కడ క్యూలో నిలబడింది రైతులకు సబ్సిడీ రూపంలో అందిస్తూ ఉన్న యూరియా కోసం అక్కడ క్యూలో నిలబడి ఉన్నారు. దాన్ని ఇక్కడ ఏదో సృష్టించాలి, ఇక్కడ ఏదో అబద్ధాన్ని ప్రచారం చేయాలి అన్నట్లుగా సాక్షి దినపత్రిక కావచ్చు, వైసీపీ కావచ్చు ఈ వార్తని మరి గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా దీన్ని సేకరించిందంట. సో ఈ నేపథ్యంలో ఈ ఫోటోని చూస్తూ ఉన్నాము. సబ్సిడీ రూపంలో రైతులు యూరియాని తీసుకుంటూ ఉన్నారు. అంతే తప్ప వాళ్ళకి యూరియా అందక కాదు. అందితే మీడియా ముందుకు వస్తారు, లేకపోతే అక్కడే ఆ రైతు కేంద్రాల వద్దే వాళ్ళు ధర్నా చేపడతారు, మాకు యూరియా కావాలి మహాప్రభు అని వేడుకుంటారు. అదేమీ జరగలేదు. ఒక ఫోటో క్యూలో నిలబడినంత మాత్రాన అక్కడ యూరియా అందట్లేదని అనుకోవాలట. మరి అప్పుడు లిక్కర్ షాపుల దగ్గర కూడా అలాగే క్యూ కట్టి మందు తీసుకువెళ్ళారు. మరి ఎవరు కూడా మందు దొరకలేదు, మాకు లిక్కర్ దొరకలేదని చెప్పలేదే. సో ఇక్కడ కూడా మళ్ళీ సాహో ఇస్రో ఇక్కడ వరుసగా 9వసారి బాహుబలి రాకెట్ LPM-3 M6 సూపర్ సక్సెస్, విజయవంతంగా కక్షలోకి చేరిన బ్లూబర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహం అనే వార్తను మనం చూస్తూ ఉన్నాము. ఇస్రో ప్రయోగాల్లో ఇది అత్యంత బరువైంది. ఉపగ్రహాల నుంచి నేరుగా మొబైల్ ఫోన్లకు కనెక్టివిటీ లక్ష్యం 6499 కిలోల అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ శాటిలైట్ బ్లూబర్డ్ బ్లాక్ 2. ప్రధాని మోదీ, మాజీ సీఎం వైఎస్ జగన్ అభినందనలు. ఈ విజయం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందన్న ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణన్ అనే వార్తను మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ చూసుకోవచ్చు, స్టీల్ ప్లాంట్లో 3వ విడత VRS 1000 మంది ఉద్యోగులను సాగనంపేందుకు రంగం సిద్ధం. ఆంధ్రుల హక్కు ప్రైవేటీకరణ దిశగా మరింత వేగంగా అడుగులు అని ఈ వార్తని సాక్షి దినపత్రిక ప్రచురించింది. ఈ స్టీల్ ప్లాంట్ సంబంధించి ప్రైవేటీకరణ చేయాలన్నా ఆపాలన్నా కేంద్రం చేతిలో ఉంటుంది. మరి నిజంగా దీన్ని ఆపాలి అని అనుకుంటే కేంద్రాన్ని కదా నిలదీయాలి, కేంద్రాన్ని కదా ప్రశ్నించాలి. మరి కేంద్ర ప్రభుత్వాన్ని కానివ్వండి లేదా మోదీని కానివ్వండి ప్రశ్నించే ధైర్యము, నిలదీసే ధైర్యము వైసీపీ చేస్తుందా? వైసీపీ నాయకులు చేస్తారా? ఇక్కడ మనకి 3వ విడత VRS అని VRS అనేది ఎవరి కాళ్ళు వారి వారి సొంత నిర్ణయాలతో మేము VRS తీసుకుంటాము అని ముందుకొచ్చిన వాళ్ళే. అంతేగాని ఏదో ఇక్కడ అధికారులు VRS అప్పటికప్పుడు వాళ్ళ నిర్ణయం ప్రకారం చేసేది కాదు. వ్యక్తిగతంగా అక్కడున్న ఎంప్లాయీస్ VRS కావాలని తీసుకొని వాళ్లకు వాళ్ళు విరమించుకుంటున్న పద్ధతిని ఇక్కడ VRSగా మనం పరిగణించాలి. అది కాకుండా ఇది వాళ్ళేదో యాజమాన్యం ఏదో VRSకి సిద్ధమవుతుంది అనే విధంగా ఇక్కడ వార్తని ప్రచురించారు. అలాగే ప్రైవేటీకరణ దిశగా మరింత వేగంగా అడుగులు వేస్తున్నారని అన్నారు.
కేంద్ర ప్రభుత్వ చేతిలోనే ఈ ప్రైవేటీకరణ అవ్వాలన్నా ఆగాలన్నా ఉంది. సో వెంటనే మరి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వైసీపీ కావచ్చు, దాన్ని ఆపే ప్రక్రియలో భాగంగా కేంద్రాన్ని ప్రశ్నించి, కేంద్రాన్ని నిలదీసి, కేంద్రాన్ని కట్టడి చేసే ధైర్యం చేస్తుందా? ఇక వైఎస్ జగన్ సర్కార్ విద్యుత్ సంస్కరణలతో 5,253 కోట్లు ఆదా. గత ప్రభుత్వ చర్యలతో ట్రూ డౌన్ రూపంలో చేకూరిన భారీ ప్రయోజనం. భారీ ప్రయోజనం. అప్పుడు మన ట్రాన్స్ఫార్మర్ల రూపంలో మరి ఒక 50,000 ఉండాల్సిన ట్రాన్స్ఫార్మరు 1,00,000, 2,00,000 ఇలా మూడు వంతుల రేటు పెంచేసి కొన్ని కంపెనీలకి కట్టబెట్టింది వైసీపీ పార్టీ. ఒక శ్రీరామ్ కంపెనీకి సంబంధించే, సాయిబాబా కంపెనీకి సంబంధించే దాదాపు మరి చాలా ఎక్కువ టెండర్లు అందించింది అప్పటి వైఎస్ జగన్ సర్కార్. మరి ఆ జగన్ సర్కారే విద్యుత్ సంస్కరణల్లో 5,250 కోట్ల ఆదా అంటే అది ప్రభుత్వానికి కాదు, వారి పార్టీకి కావచ్చు. సో ఇక్కడ ఏమైనా తప్పు జరిగి ఉండొచ్చు, ఒకసారి ఆలోచించుకొని ఇక్కడ ప్రచురించాల్సింది. సో అది కాకుండా డైరెక్ట్గా ఏదో పొరపాటున ఇక్కడ వచ్చేసి ఉంటారు, ప్రభుత్వానికి ఆదా అనేసారు, జగన్ సర్కార్లో ఆదా వచ్చింది అని. కానీ ఆయన పార్టీకి ఆదా వచ్చింది, ఆయనకు అనుకూల కాంట్రాక్టర్లకు ఆదా వచ్చింది అని చెప్పుకోవచ్చు. ప్రజాశక్తి కేంద్ర మార్గదర్శకాల ప్రకారమే పీపీపీలో వైద్య కళాశాలలపై సీఎం చంద్రబాబు ముందుకొచ్చే సంస్థలకు ప్రోత్సాహకాలు ఇవ్వండి సమీక్షలో ఆదేశం. ఎవరైతే మరి వెనకడుగు వేస్తూ ఉన్నారో, కొంచెం భయపడుతూ ఉన్నారో వాళ్ళకి ఒక భరోసా కల్పించి దిశానిర్దేశం చేసి ఈ పీపీపీ విధానానికి కాంట్రాక్ట్లు ఏదైతే ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయో అవి ముందుకు రావాలి అనే విధంగా దిశానిర్దేశం ఇవ్వాలని ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఎంత అడ్డంకులు సృష్టించినా కూడా మరి ఎక్కడ వెనక్కి తగ్గము, ఈ పీపీపీ విధానంలోనే ముందుకు వెళతాము, ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందిస్తామని కూడా చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఉద్యమ నేతపై పీడీ చట్టం, సిపిఎం నాయకుడు అప్పలరాజు అరెస్ట్. ఉదయాన్నే ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు అరెస్ట్ చేసి సెంట్రల్ జైలుకు తరలింపు. అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా నిరసనలు. ఇక్కడ ఉద్యమ నేతపై పీడీ చట్టము ప్రయోగించారట. మరి పీడీ చట్టం అంటే కొన్ని రోజుల పాటు, కొన్ని నెలల పాటు జైల్లోనే ఉండే అవకాశం ఉంటుంది. సో మరి ప్రజా నాయకుడి మీద ఇలాంటి చట్టాన్ని ప్రయోగించి అరెస్ట్ చేసి సెంట్రల్ జైలుకి తరలిస్తున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాము. ఈ వార్తని మనం మిగిలిన పేపర్లో, ఏ పేపర్లో కూడా చూడము. ఈ ఉద్యమ నేతకి సంబంధించి ఈ వార్తను మనం చూస్తున్నాం. సో ఇక్కడ కూడా బాహుబలి విజయవంతం, నింగిలోకి బ్లూబర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహం, కమ్యూనికేషన్ రంగంలో విప్లవాత్మక మార్పులు, భవిష్యత్తులో మరిన్ని వాణిజ్య ప్రయోగాలు, ఇస్రో చైర్మన్. అలాగే 27న చలో లోక్ భవన్, 26న గ్రామ సభల్లో ఎంజీఎన్ఆర్ ఈజీఏ కొనసాగించాలని డిమాండ్. ఎస్కేఎం పిలుపు, సుప్రీంకు ఉన్నావో అత్యాచార బాధితురాలు అనే వార్తను చూస్తున్నాం. వార్తా దినపత్రిక చూద్దాము. ఇక్కడ కూడా మనం ప్రతి పేపర్లో కూడా ఈ పీపీపీ విధానానికి సంబంధించి హైలైట్ చేశారు, ఒక సాక్షి దినపత్రిక మినహాయించి. సో ఈ పీపీపీ విధానంపై ముందుకే వెళతాను తప్ప పేదలకు నాణ్యమైన వైద్యంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడేది లేదు అని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు. సో ఎవరైతే ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించి కాంట్రాక్టర్స్ ఉన్నారో, టెండర్స్ ఇవ్వాల్సి ఉన్నారో వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి ఈ పీపీపీ విధానంలోనే ముందుకు వెళ్ళాలి అని కూడా చెప్తూ ఉన్నారు. గ్రామాల్లో అన్నా క్యాంటీన్లు సంక్రాంతి నుంచి ప్రారంభం. ఇక్కడ గ్రామాల్లో కూడా మరి సంక్రాంతి కానుకగా అన్నా క్యాంటీన్లు రాబోతూ ఉన్నాయి. ఒకేసారి గ్రామీణ నియోజకవర్గ అలాగే మండల కేంద్రాల్లో కూడా 70 అన్నా క్యాంటీన్లు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్న క్యాంటీన్ల నిర్మాణ పనులు జనవరి 10లోగా పూర్తి చేసేసి 13 నుంచి అలాగే 15 మధ్య ఈ అన్నా క్యాంటీన్లు ప్రారంభించే అవకాశం ఉన్నట్లుగా చెప్తూ ఉన్నారు. ఒకేసారి 70 అన్నా క్యాంటీన్లు ప్రారంభించబోతూ ఉన్నారు సంక్రాంతి కానుకగా. ఈ నేపథ్యంలో చాలామంది పేదలకి ఈ అన్నా క్యాంటీన్లో టైంకి
రూపాయలకే, కేవలం 5 రూపాయలకే ఆహారం దొరుకుతూ ఉంది. చాలామంది మరి నిరాశ్రయులు దీని మీద ఆధారపడి కడుపు నింపుకుంటున్న పరిస్థితి చూస్తూ ఉన్నాము. మరి ఈ 70 అన్నా క్యాంటీన్ల ద్వారా మరిన్ని సేవలు అందించే అవకాశాలు, భోజనానికి సంబంధించి, ఆహారానికి సంబంధించి అందించే అవకాశాలు ఉన్నాయనే మనం అనుకోవాలి. నిన్న ఏదైతే 23వ తేదీ సెమీ క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పాల్గొని పాస్టర్లకు క్రిస్మస్ కానుకగా 24 సాయంత్రానికల్లా కూడా 8,418 మంది పాస్టర్లకు 50.50 కోట్లు విడుదల చేశారు. అంతేకాకుండా మరి పాస్టర్లందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు కూడా తెలియజేసినట్టు ఈ వార్తను చూస్తూ ఉన్నాము. ఇక్కడ కూడా వార్తా దినపత్రికలో ఇస్రో నుంచి బాహుబలి ప్రయోగం, కక్షలోకి బ్లూబర్డ్ LVM-3 M6 రాకెట్ ద్వారా 4వ ప్రయోగం కూడా సూపర్ సక్సెస్. ఇంతకుముందే మనం మాట్లాడుకుంటూ ప్రతి పేపర్లో ఇప్పుడు ఈనాడు దినపత్రిక దగ్గర నుంచి వార్తా దినపత్రిక వరకు ప్రతి వార్తా దినపత్రికలో కూడా మెయిన్ వార్త మనము ఈ ఇస్రో బాహుబలి ప్రయోగం సూపర్ సక్సెస్ అయిందనే వార్తను మనం చూస్తూ ఉన్నాము. మరి దీని ద్వారా సామాన్యులు కూడా అంతరిక్షంలోకి మొదటి అడుగుగా వెళ్ళడానికి వీలుగా ఇది ఒక మంచి శుభపరిణామంగానే మనం ఈ ప్రయోగాన్ని చూడొచ్చు. సో సూపర్ సక్సెస్ అయింది, ఇస్రో చాలా హ్యాపీగా ఉంది. అలాగే మరి అంతరిక్ష చరిత్రలోనే ఇంత బరువైన ప్రయోగం నింగిలోకి వెళ్ళడం మొదటిసారి. సో మరి దీన్ని చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇంకా మరిన్ని ప్రయోగాలకు ఇది ఆరంభంగా కూడా పరిగణిస్తూ ఉన్నారు. గిరిజన ప్రాంత ఆసుపత్రులకు డ్రోన్ల ద్వారా మందులు. మారుమూల గిరిజన ప్రాంతాలకు అత్యవసర వైద్య సేవలు చేసే విధంగా ఆ లక్ష్యంతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ రెడ్ వింగ్ సంస్థతో కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు కేంద్రంగా దూర ప్రాంతాల్లోని ఆసుపత్రులకు డ్రోన్ల ద్వారా మందులు పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపట్టబోతోంది. నిజంగా వైద్యం అనేది చాలా మారుమూల గ్రామాల్లో ఒక అందని ద్రాక్షలా మారిపోయింది. దీనికి వైద్య ఆరోగ్య శాఖ ఒక కొత్త ప్రణాళికను తీసుకొచ్చింది. డ్రోన్ల ద్వారా ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళకి ఏ మందులైతే కావాలో ఆ మందులకు సంబంధించి సదుపాయాలు అందించడానికి ఈ డ్రోన్ల వ్యవస్థను తీసుకొస్తూ ఉంది. అక్కడ ఎవరైతే మారుమూల గ్రామాల్లో ఉన్న వారికి మందుల సరఫరా డ్రోన్ల ద్వారా అందించబోతుందట. నిజంగా ఇది చాలా మంచి పరిణామం అనే చెప్పాలి, ఒక గుడ్ డెసిషన్. ఇది ప్రజలకి చాలా మేలు చేస్తుంది. ఈ కార్యక్రమం ద్వారా మందులు అందించడం అంటే చాలామంది ఆరోగ్యంగా ఉంటారు అండ్ అలాగే ప్రాణాలు కోల్పోవడానికి అవకాశాలు లేవు. ఎంతోమంది ప్రాణాలు నిలబెట్టడానికి కూడా ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. సో ఇవి ప్రధాన వార్తా దినపత్రికల్లోని హెడ్లైన్స్. థ్యాంక్ యూ.